హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి కేవలం బియ్యం పిండితో చాలా రుచిగా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునేలాగా జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా పండుగ ఉన్నా కానీ చాలా ఈజీగా ఈ జంతికలను అయితే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పైన కరకరగా లోపల గుల్లగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి కేవలం బియ్యం పిండితో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. జంతికలు తయారు చేయడం కోసం వెడల్పు ఉన్న బౌల్లోకి ఒక 2 కప్పుల వరకు పొడి బియ్య పిండిని వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ వాముని చేతిలోకి వేసుకొని నలిచి వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో ఇలా అన్ని బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి కానీ బటర్ కానీ లేకపోతే ఇంట్లో ఉండే నూనెని వేడి చేసుకొనైనా ఈ పిండిలో వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకున్నా కాబట్టి ఈ పిండిలో అంత బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకొని పిండిని కలుపుకున్నాం కాబట్టి ఈ పిండి అనేది ఇలా చెక్ చేసుకున్నప్పుడు ముద్దగా అవ్వాలి. ఇలా ఉంటేనే మనకు జంతికలు లోపల గుల్లగా పైన కరకరగా చాలా రుచిగా వస్తాయండి. ఒకవేళ మీరు కలిపేటప్పుడు పిండి అనేది ఇలా ముద్దగా లేకపోతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొనైనా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం తిని చూడండి ఉప్పు కారం సరిపోయినా లేదో. ఒకవేళ మీ రుచి తగ్గట్లు ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి నీళ్లను కొంచెం వేడి చేసుకొని పోసుకోవాలి. మీరు ఎప్పుడైనా జంతికలు చేసేటప్పుడు పిండిని వేనీళ్ళతో కలుపుకున్నారంటే పిండి బాగా సాఫ్ట్గా అయిపోయి జంతికలు విరిగిపోకుండా చాలా మంచిగా తయారు చేసుకోవచ్చు. నీళ్లను మరీ ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడైతే సరిపోతుంది. నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని అయితే కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. పిండిని ఇలా మెత్తగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీదకి ఏదైనా తడి క్లాత్ కానీ ఒక బౌల్ కానీ మూసి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే వెంటనే చేసుకోవచ్చు. నేనైతే ఈ పిండిని ఒక 10 నిమిషాలు ఈ విధంగా నానబెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత పిండి చూడండి బాగా మెత్తగా నానిపోయింది. ఒక్కసారి ఈ పిండి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు జంతికల్ని తయారు చేసుకుందాము. ఈ పిండితో జంతికలు తయారు చేయడం కోసం ఇక్కడ మురుకులు గొట్టాన్ని తీసుకున్నానండి. 3 రంధ్రాలున్న ప్లేటుని పెట్టేసుకున్నాను. ఈ మురుకులు గొట్టానికి కొద్దిగా నూనె కూడా ఈ విధంగా పట్టించేసుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ముందు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకొని మురుకులు గొట్టంలోకి పెట్టుకోవాలి. ఇలా మురుకులు గొట్టంలోకి పిండిని పెట్టుకున్న తర్వాత మిగతా పిండి మీదకి ఒక ప్లేటుని మూసి పెట్టేసుకోవాలి. తర్వాత జంతికలు ఒత్తుకోవడం కోసం ఒక ప్లేటుకు నూనె పట్టించేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా జంతికలు అయితే ఒత్తేసుకోవాలి. ఇలా కొన్ని ప్లేట్ల మీదకి జంతికలను అయితే ఒత్తేసుకొని పెట్టుకోవాలి. చాలామంది జంతికలను డైరెక్ట్ ఆయిల్లోకి ఈ విధంగా తిప్పేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఆ విధంగా ఈజీగా అవుతే అలాగైనా చేసుకోండి, లేదంటే ఇలా ప్లేట్ల మీదకైనా వేసుకోండి. వీటిని ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ ముందుగానే నూనెను కూడా వేడి చేసుకున్నానండి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకుంటున్నాను. నూనె కూడా బాగా హీట్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జంతికలను ఇందులోకి వేసుకోవాలి. నేను ఎక్కువ వేయటం లేదండి, ఒక 3 వరకు మాత్రమే జంతికల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. జంతికలన్నీ ఈ కలర్ వస్తానే తీసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇంకాస్త కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడే జంతికలను ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇదే విధంగానే మిగతా పిండితో కూడా జంతికలను ఒత్తేసుకొని ఇలా నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా కేవలం బియ్యం పిండితో చాలా రుచిగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోయినాయి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పైన కరకరగా లోపల గుల్లగా చాలా రుచిగా ఉంటాయండి. చాలా ఈజీ కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి చూసారు కదా బియ్యం పిండితో మురుకులు ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.